రాజధాని భువనేశ్వర్లో పెంపుడు శునకాలు సందడి చేస్తున్నాయి. గంభీరంగా నడిచే గ్రేట్ డేన్ల నుండి మెరుపు వేగంతో పరిగెత్తే హస్కీల వరకు రకరకాల శునకాలు నగరవాసులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఒడిశా కన్నెల్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా లెవెల్ ఛాంపియన్షిప్ డాగ్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో కేవలం స్థానికులే కాదు, పొరుగు రాష్ట్రాలు వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ నుండి కూడా వందలాది మంది డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తీసుకొచ్చి ఇందులో పాల్గొన్నారు. అయితే ఈ ఏడాది పోటీలు గతంలో కంటే భిన్నంగా జరిగాయి. రాట్ వీలర్, డాబర్మ్యాన్ వంటి శక్తివంతమైన జాతులతో పాటు అత్యంత ఖరీదైన సైబీరియన్ హస్కీ, టిబెటన్ మాస్టిఫ్ వంటి అరుదైన శునకాలు రింగ్లో మెరిశాయి. కేవలం అందం మాత్రమే కాదు, అవి యజమాని మాటను ఎంతవరకు వింటున్నాయి, ఎంత చురుకుగా స్పందిస్తున్నాయి అనే అంశాలను జడ్జిలు నిశితంగా పరిశీలించారు. ఈ షోలో కుక్కల విన్యాసాలు ఒకెత్తైతే చిన్నపిల్లలు వాటితో ఆడుకుంటూ చేస్తున్న సందడి మరో ఎత్తు. యజమానులు తమ కుక్కలకు రంగురంగుల దుస్తులు వేసి వాటిని అందంగా అలంకరించి షోలో ప్రదర్శించారు. ఈసారి జాతీయ స్థాయి నుంచి నిపుణులైన జడ్జీలు పాల్గొన్నట్లు ఒడిశా కన్నెల్ క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రత్ ప్రస్తి చెప్పారు. ఇక పోటీలో పాల్గొన్న శునకాల సంఖ్య భారీగా పెరిగిందని చెప్పారు. ఇండియాకు చెందిన బ్రీడ్స్ ఎక్కువగా పాల్గొన్నాయన్నారు. And this show is basically to popularize the purebred dogs, and we on behalf of Kennel Club of India have been trying to also establish the Indian breeds which were dying out, and now we have added, out of the 10 groups in the international FCI rules, we have added the 11th one which is for Indian breeds alone. And we have quite a number of Indian bred dogs participating in this show, and you like Mudols, Kombai, Rajapalayam. So all these dogs are Indian bred dogs. We are trying to popularize in the way that there is a set procedure by the FCI where you need to have 10 generations bred true to type dogs. So that we will, these dogs will also become popular across the world. That it is your responsibility to make your dog and yourself as to be a well-adjusted member of the society that we stay in. So we know that if everybody puts in their concerted efforts, the range of dog bites and the issues that come up regularly, and like whether the print and the electronic media, it is purely because we haven't brought them up in the right way. So that sensitization at a very early age, when we are growing the puppy up, they need to be acclimatized to the type of condition that they will be staying in. So that is what we. ఈ షోలో పాల్గొన్న శునకాల యజమానులు సంతోషం వ్యక్తం చేశారు. అన్ని బ్రీడ్స్ ను ఒక చోట చూడటం బాగుందన్నారు. ఇక ఈ షోలో గెలిచిన విన్నర్స్ కు ట్రోఫీలు, సర్టిఫికెట్లను అందజేశారు. నగరవాసులకు వినోదాన్ని అందించడమే కాకుండా జంతువుల పట్ల మానవత్వాన్ని పెంపొందించేలా ఈ ఈవెంట్ సాగింది. వచ్చే ఏడాది మరిన్ని కొత్త జాతులతో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహిస్తామని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.